Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. పోగు తాన్యా హైదరాబాద్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. లొకేషన్ మన ఫేవరెట్ ప్లేస్కి తనే చేంజ్ చేసింది. దిస్ ప్లేస్ ఇస్ రియలీ గుడ్. అయినా నీ బర్త్డే పార్టీ ఎలా మిస్ అవుతావు వికి? రమ్య, నువ్వు ఇక్కడ రెగ్యులర్గా కూర్చునే ప్లేస్ ఏది? ఓ ఐఎమ్ సో సారీ. నీ ప్లేస్ నేను తీసుకున్నానా? రారా ఇక్కడ కూర్చో. No, it's okay. It's okay. It's fine. ఓకే పోగు, ముంబైలో మన ఆఫ్టర్ పార్టీ అస్సలు మర్చిపోలేను. అండ్ ఐ లవ్ యువర్ గిఫ్ట్స్. యు నో, రమ్య ఇస్ ఎ ఫ్యాబులస్ ఆర్టిస్ట్. అవునా? చూస్తే అలా అనిపించట్లేదే. ఏ అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీలో వర్క్ చేస్తుందని కెన్ షీ బి ఎ గ్రేట్ ఆర్టిస్ట్? షీ ఈజ్. నాకు అర్థం కాకపోయినా ఐ లైక్ హర్ వర్క్. మై డాడ్ ఇస్ అన్ ఆర్ట్ లవర్. రెగ్యులర్గా పెయింటింగ్స్ కొంటూనే ఉంటారు. నచ్చితే ఎంతైనా ఇచ్చి కొనేస్తారు. నిన్ను రికమెండ్ చేస్తాను. Oh, that's okay. అయినా నేను amateur. సో మీ డాడ్ రేంజ్ కి నా పెయింటింగ్ సరిపోకపోవచ్చు. తనెప్పుడు ఇంతే తాన్యా, నీ రేంజ్ నీకు తెలియదు రమ్య. ఎనీవే, మన ఫేవరెట్ డిష్ ఆర్డర్ ఇచ్చా. ఏంటది? సాటెడ్ మష్రూమ్స్. నో పోగు, మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. మొన్ననే ఒక ఆర్టికల్లో చదివా. తినొద్దు. కమ్ ఆన్ తాన్యా, ఇక్కడ ఇష్టపడి తినే ఒకే డిష్ ఇది. ప్లీజ్ నా కోసం తినొద్దు. ఇట్స్ పాయిజన్. తను తింటుంది. రమ్య ప్లీజ్. వికీ కొంచెం వాటర్ పాస్ చేయవా? యా. మంటగా ఉందా? చికెన్ ఇస్ వెరీ స్పైసీ పోగు. అవును, నేను ఇలా చూస్తుంటే నాకు మండిపోతుంది. వికీ, ఐ హ్యావ్ టు గో. నో, తొందర ఏముంది? వెయిట్, తాన్యాకి ఎలాగో ఫ్లైట్ ఉంది. వీ టూ కెన్ హ్యాంగ్ అవుట్ ఫర్ అ వైల్. ఇట్స్ ఓకే వికీ, మనం ఇక్కడే ఉంటాం కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. యూ గైస్ ఎంజాయ్, నాకు పని ఉంది. పోగు చూడు, ఇప్పుడే ఫ్లైట్ క్యాన్సిల్ చేశా. ఫస్ట్ బెంగళూరు అండ్ చెన్నై అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రయారిటీ మార్చి నా నెక్స్ట్ బుటీక్ హైదరాబాద్లోనే పెడదామని డిసైడ్ అయ్యాను. యూ నో వై. కమ్ లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. పాపం రమ్యకి పని ఉన్నట్టుంది. విష్ షీ కుడ్ జాయిన్. కమ్ లెట్స్ గో. పోగోనా? వికీని మనిషిలా కాకుండా కార్టూన్ లాగా చూస్తుంది. వికీతో ఆడుకుంటుంది. ఆడుకొని హీ డిజర్వ్స్ ఇట్. ఐ డోంట్ కేర్. నీతో ఆడుకునేది ఐ కేర్. హలో, తాన్యా దగ్గర స్టైల్ ఉంది, అగ్రెషన్ ఉంది, ఏమీ పట్టించుకోకుండా దేనికైనా తెగించేటట్టుంది. నీ దగ్గర ఏముంది? టార్గెట్ మార్చు. దాని దగ్గర అను ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అను ఉంది. నో వన్ మెసేజ్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఆపు. నువ్వు కంపెనీ మారు, టార్గెట్ మార్చు. విక్కీ నేను లవ్ చేస్తున్నాడో లేదో క్లారిటీ లేదు. వికీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. చెప్తాడో లేదో తెలీదు. పెయింటింగ్లు అర్థం కాకపోయినా నాతో తిరిగాడు చూడు. నాకేదైనా అయిపోయిందని కంగారు పడి టెర్రస్ మీదకి వచ్చాడు చూడు. నాకు ఈ లాజిక్లు అనాలిసిస్లతో పని లేదు. నా మంచితనం ఎదుటి వారి మంచితనం బట్టి ఉంటుంది. షీఈస్ మెస్సింగ్ విత్ ద రాంగ్ పర్సన్. I give people more chances than they deserve, but once I am done. ఇప్పుడు నాకు కావాల్సింది 2 things. ఫస్ట్, తాన్యాకి నేనేంటో చూపించాలి. అండ్ సెకండ్, వికీ నన్నే చూసేలా చేసుకోవాలి. I want to beat her at her own game. Are you guys with me? Anything for you. Sure, babe. కోల్కతా నైట్ రైడర్స్, యూసుఫ్ పఠాన్. ఏంటి టార్గెట్ మార్చేసావా? వాషింగ్టన్ సుందర్ వెంట పడితే చైల్డ్ మొలెస్టేషన్ కింద. ఏంటి ఎక్స్పోజింగ్? అసలు కిటికీలు కూడా తెరుచున్నాయి. కిటికీ ఏంటి, FB లో పోస్ట్ చేసింది. జూమ్ చేసి చూస్తుంటారు.
ఎన్ని లైక్లు వచ్చాయి? 40 in 30 seconds and growing. షవర్లో సెల్ఫీ తీసుంటే సెంచరీ కొట్టేదాన్ని. స్టూపిడిటీ కూడా హద్దుండాలి. వెళ్ళి మార్చుకో, చూడలేకపోతున్నా. అనవసరమైన పోస్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి ముందు తాన్యా మీద ఫోకస్ చేయి. తాన్యాతో కనెక్ట్ అవ్వు. అదే ఫేస్బుక్ లో ఆమె గురించి మొత్తం తెలుసుకో. నువ్వే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు ఇప్పుడే. డూ ఇట్. తాన్యాక Yes. ఓ తాన్యా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్. హే యాక్సెప్ట్ చేయి. ఐఎమ్ షూర్ షీ ఆల్సో మీన్స్ వార్. తను నిన్ను చెక్అవుట్ చేస్తుంది. వావ్, షీస్ గుడ్ అట్ ఆఫీస్ పార్టీస్. ఎక్కడ చూసినా అద్రిపోయింది. ఏం బాడీ లాంగ్వేజ్. నేనే గనక మగాడినయ్యుంటే నేను కూడా వెంట పడేదాన్ని. అస్సలు ఇలాంటి అమ్మాయి మీద పడుతుంటే పాపం. విక్కీ మాత్రం ఏం చేస్తాడు? నువ్వే మగాడు అయితే ఆడవాళ్ళంతా జెండర్ చేంజ్ చేసుకుంటారు. ఏయ్. ఈ మగవాళ్ళంతా ఇంతే. అట్రాక్షన్ ఎటువైపు ఉంటుందో అటెన్షన్ అటువైపు వెళ్తుంది. మెదడు మనసు కంటే ముందు వాళ్ళ కళ్ళకి నచ్చాలి. ఓ అమ్మా, ఏదైనా ఆలోచించావా? ఆగాగు. ఆ యుఎస్ సంబంధం గురించి మాట్లాడుకో, ఇంకేదైనా మాట్లాడు. బా అదేనే, వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి. అమ్మా ఆపు, నేను ఫోన్ పెట్టేస్తా. పెట్టవే పెట్టు. నేనంటే అందరికీ చులకనే. నువ్వేమో నా మాట వినువు. ఆవిడేమో ఇంటికొచ్చి వియ్యపురాలా అని కూర్చుంటుంది. మొన్నటికి మొన్న కిచెన్లోకి వచ్చేసి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేసింది. నాకు నేర్పించడానికట. వాళ్ళ అబ్బాయి పండక్కి వస్తే నేను చెయ్యొచ్చట. నిన్నటికి నిన్నొచ్చింది తన కోడలు నగలు అంటే నీవే తీయించి చూసి వెంటనే మార్చాలని రేపు షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది. నేనెవరికి చెప్పుకోను. బాగైంది. నన్ను అడగకుండా చేయొద్దంటే విన్నావా? అది కాదే. అమ్మా ఆపు, నాకు అంటించకు. నేను మళ్ళీ అలా ఫోన్ కాదు, చేస్తా. విను. బాయ్. యాక్చువల్లీ షీస్ వెరీ గుడ్. వీ హ్యావ్ టు బీ. ఇప్పుడు నువ్వు పోగొని విజువల్ గా ఇంప్రెస్ చేయాలి. గర్వంగా చెప్పావు. విక్కీ నాలో మనిషిని చూశాడు, ఆడపిల్లని కాదు అని. నువ్వు ఆపు. రమ్య నువ్వు చెప్పు. ట్రై చేయడంలో తప్పనిపించట్లేదు, కానీ నాలో చేంజ్ ఎలా? ఓ నేను చూసుకుంటాను. ఇప్పుడు మనం మోమన్ దింపాల్సిందే, తప్పదు. మోమనా? వాడెవరు? వాడ్ ఎవ్వడా? ఫ్యాషన్ ఇండస్ట్రీకే ఫ్యాషన్ నేర్పించేవాడు. ది స్టార్ హూ హాస్ మేడ్ మెనీ స్టార్స్, టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, ఫిల్మ్ స్టార్స్, మోడల్స్, మినిస్టర్స్, చివరికి మనలాంటి కామనర్స్ కూడా స్టైల్ నేర్పిస్తాడు. ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో తన మీద ఎన్నో ఆర్టికల్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా గెలిచాడు, తెలుసా? ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు షీ వాజ్ దిస్. ఒక్కటంటే గుడ్. డస్ దిస్ మీన్ టూ గుడ్? వేస్ట్ యాజ్ ఇన్ డబ్ల్యూ. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత షీ బికేమ్ దిస్. వర్స్ ఎం మోమిఫైడ్. వావ్. మీలో మార్పు తీసుకురావడానికి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. నేను చాలా స్ట్రిక్ట్. షేప్ అప్ ఆర్ షిప్ అవుట్. అందుకే ఫుల్ ఫీ కలెక్ట్ చేశా. ఫ్యాషన్ కి ముఖ్యంగా కావాల్సింది సింప్లిసిటీ. అంటే యూ హ్యావ్ టు బి సింప్లీ సూపర్. కెన్ యూ బి? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎప్పుడు వచ్చామనేది కాదు, ఎలా వచ్చామనేది ఇంపార్టెంట్. నాకు స్ఫూర్తినిచ్చిన ఫ్రెండ్ చెప్పినట్టు గ్రాండ్ ఎంట్రన్స్ అంటే ధడామని డోర్ ఓపెన్ చేసి వెళ్ళకూడదు, అలాగే మరీ సైలెంట్ గా వెళ్ళకూడదు. రైట్ మూమెంట్ అండ్ రైట్ యాటిట్యూడ్ తో డోర్ ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఆగి తెలియనట్టుగా ఏదో సైగ చేసి లైక్ అ స్మైల్ అండ్ వెయిట్ ఫర్ ది అటెన్షన్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అబ్బాయిలు అమ్మాయిలకి
ఎప్పుడు అటెన్షన్ ఇస్తారు. దట్స్ మేల్ ఇన్స్టింక్ట్. లైక్ మై ఇన్స్టింక్ట్. అది తీసుకుని మెల్లగా నీ చైర్ దగ్గరికి వెళ్ళు. ఎక్కువగా మాట్లాడకు, తక్కువ మాట్లాడకు. ఆల్వేస్ గో ఫ్యాషనబ్లీ లేట్. నౌ ఇట్స్ యువర్ టర్న్. Waste, as in W. Okay. You have been mummified. So, guys, we finally got the project. Check the details with Chaitanya. And Anu, hello. I want you to get all the information of the clients, okay? ఓకే. Is everything clear? Because this is a very important project. ఏంటి రమ్య ఇంత లేట్? అసలే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంటే అయినా నువ్వేంటి లేట్ ఏంటి? సారీ, ట్రాఫిక్లో స్టక్ అయిపోయాను. వావ్, ఎంట్రీ ఎదిరిందిరా. యా కొంచెం తొందరలో ఉన్నాను, సారీ. నా బుటీక్ లాంచ్ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మీరందరూ తప్పకుండా రావాలి. అండ్ వికీ, నీ టీం అందరినీ తప్పకుండా తీసుకురా. బాయ్ గాయస్, ఐల్ సీ యు అట్ ద పార్టీ. బ్రో, డోంట్ వరీ. ఎప్పుడు అమ్మాయి వెంట పడే ఆ నీరజ్ కూడా హెడ్ టర్న్ ఇవ్వలేదు. ఇట్స్ జస్ట్ బిగినింగ్. తానే పార్టీకి వెళ్దామా? ఐ డోంట్ వాంట్ టు. వెళ్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. లెట్స్ గో. మోమో దగ్గరికి వెళ్ళి పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకో. సెకండ్ స్ఫూర్తినిచ్చిన నా ఫ్రెండ్ చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్ లో ఎలా క్యారీ చేయాలో చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వేరింగ్ ది రైట్ అటైర్ అట్ రైట్ ఒకేషన్. మన బాడీ ఏదో వస్తువు కాదు, కప్పేయడానికి. పిచ్చి డ్రెస్ వేసుకుంటే డ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు. అదే పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకుంటే అమ్మాయిని గుర్తుపెట్టుకుంటారు. దట్ ఈస్ ఫ్యాషన్. డ్రెస్సే కాదు, ఎలా బిహేవ్ చేయాలో కూడా చెప్తాను. It's okay. You're mummified. ఓకే, ఐ హ్యావ్ టు లివ్. ఫ్లైట్కి టైం అయింది. ఐ వోంట్ బి జాయినింగ్ ద పార్టీ. యూ ఎంజాయ్. ఓకే. బేబీ, ఆ అమ్మాయి రిలాక్స్ డాడ్. ఆ అమ్మాయి ఎందుకు అంత ఇంపార్టెంట్? వేరే ఆర్టిస్ట్ని చూడొచ్చుగా. బేబీ, ఐ నీడ్ హర్. వాట్ హ్యాపెన్ దట్ డే వాజ్ రాంగ్. ఆ రోజు నేను చేసిన తప్పమ్మా. ఐ హ్యావ్ టు అపాలజైజ్ టు హర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్లీజ్. నేనున్నాను కదా డాడ్, ఐల్ ఫైండ్ హర్. ఇప్పుడు నాకు వికీ హెల్ప్ కూడా ఉంది. చేస్తావు కదా? యా. ఓకే, చేస్తావు కదా? ఎస్. నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయిని వెతకడమే కాదు తాన్య, తనతో మీ మదర్ పోర్ట్రేట్ని చేయించాలి. అప్పుడే యువర్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ.
Wow. Hi. Look, who is heating up the place? Stop it. You look good. Thank you. వికీ Excuse me. Yeah, sure. నేను వెళ్తాను బేబ్. అదేంటి అప్పుడే? నేను వచ్చిన పని అయిపోయింది. సోఫా యూర్ డూయింగ్ గుడ్. విక్కీ అటెన్షన్ కూడా సంపాదించేశావు. చలో ఐల్ సీ యూ. బాయ్. వికీ, That's cool. Huh? రమ్య ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది. I don't think so. రమ్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. నీకు అనిపించట్లేదా? నాకు అనిపించట్లేదు. She's looking good. అయినా don't talk nonsense about her. అబ్బో, సాఫ్ట్ కార్నర్. మరి ఇంకేమైనా ఉందా? No. తను మంచి కోవర్కర్. That's it. కార్నర్ కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ వీపీ పొజిషన్ రమ్య కొట్టేసేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. You know, no affairs and no love with office colleagues. అవునా? ఎందుకు? ఎనీ రీజన్? దానివల్ల ఆఫీస్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అండ్ కెరియర్ ఫెయిల్ అవుతుంది. అది నా ప్రిన్సిపల్. కమాన్, డోంట్ బి స్టూపిడ్. నీకు తెలియకుండానే ప్రేమలో పడితే? తెలుసు, అదే కదా ప్రాబ్లం. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అట్లాంటిదేమీ లేదు. వికీ, యా. బాయ్. ప్రీతి, యూసుఫ్ పఠాన్ అవుట్, అంబట్టి రాయుడు ఇన్. ఎందుకంటే హా, నీ రీజన్స్ మాకు అక్కర్లేదు ప్లీజ్. మోమిఫై అయ్యావు కదా. వాట్ వెంట్ రాంగ్? మోము చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు. నువ్వే సరిగ్గా చేయట్లేదు. కంప్లీట్ యువర్ క్లాసెస్. ఎస్, దిస్ ఇస్ ద రైట్ వీడియో. ఎప్పుడు చేసిన ఈ వీడియోని కాపీ చేసి జ్ఞానిస్తే వీళ్ళు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతారు. ఇంకొంతమంది బకరాలని క్లయింట్స్ గా తీసుకొస్తారు. యు రాక్, మేక్ ఓవర్ మహేష్ ఒప్పిలమని. జై యూట్యూబ్, జై జై యూట్యూబ్. మోమో సార్, ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ ఒక్కవైపు, మీ దగ్గర ఇంకేదైనా స్పెషల్ లెసన్ ఉందా అండి? ఉంది, లెసన్ ఆన్ ఫ్లర్టింగ్. ఫ్లర్టింగా? ఫ్లర్టింగ్ వర్క్స్ ఎవ్రీవేర్. ఎలిగెంట్ గా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. తాన్యా చేసేది కూడా అదే. రమ్య తాన్యాని తన గేమ్ లో బీట్ చేయాలంటే ఇది నువ్వు నేర్చుకోవడం అవసరం. పార్టీకి గాని పబ్లిక్ ప్లేస్ కి గాని వెళ్ళినప్పుడు ఒక్కదానివే వెళ్ళు. తోడు ఎవరిని తీసుకెళ్లకు. అక్కడికి వెళ్ళగానే తప్పుకొని సైలెంట్ గా జనాల్లో కలిసిపోకుండా జస్ట్ ఫేస్ ది క్రౌడ్ ఫర్ 30 seconds. ఎవరితోనైతే ఫ్లర్ట్ చేద్దామని అనుకుంటున్నావో
అవసరం ఉన్నా లేకపోయినా హెల్ప్ అడుగు. ఇక పర్సనల్ జెస్చర్స్కి వస్తే men need minimum 3 signals to get your attention. సైడ్కి చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. నెక్ని చూపిస్తూ స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. మగవాళ్ళను కలుస్తున్నప్పుడు వెనుక నుంచి అప్రోచ్ అవ్వాలి. నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ స్వే యువర్ హిప్స్. మాట్లాడుతున్నప్పుడు ఐబ్రోస్ రేస్ చేసి మాట్లాడాలి. వైల్ రబ్బింగ్ యువర్ చీక్ విత్ యువర్ హ్యాండ్. డాడ్ ఆర్టిస్ట్ ని ఇక్కడే కలిశారు. యునో రమ్య ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంది. మేబీ షీఈస్ ద వన్. ఎక్స్క్యూజ్ మీ. ఈ పెయింటింగ్ చేసిన అమ్మాయి తెలుసా? ఎలా మర్చిపోతాను మేడం, ఎవరో సూట్ వేసుకుని ఒకసారి వచ్చి పాపం ఆ అమ్మాయి వేసిన ఈ పెయింటింగ్ పాడు చేశారు. ఆ అమ్మాయి పేరేంటి? డీటెయిల్స్ ఉన్నాయా? పేరు తెలీదు, మేనేజర్ పర్మిషన్ లేకుండా డీటెయిల్స్ ఇవ్వలేను. వాట్ ఇస్ దిస్? మరి మేనేజర్ని కలవచ్చా ప్లీజ్? సారీ, లీవ్లో ఉన్నారు. అందులో రమ్య ఉపాధ్యాయుని ఏముందేమో చెక్ చేసి చెప్తారా? ఒక్క నిమిషం చూస్తాను. లేదు సార్. అయినా రమ్యకి అంత సీన్ ఉందని నేను అనుకోను. ఆ ఆర్టిస్ట్ ఎప్పుడైనా వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే? అలాగే సార్. థ్యాంక్ యూ. అను స్టాప్. ఐ నీడ్ టు టాక్ టు యూ. ఏంటిది? ఎందుకు చేసావు ఇదంతా? చెప్పడానికి నాకు భయం లేదు, వినడానికి నీకు ధైర్యం ఉందా? నాకు తెలుసు, మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ డాగ్స్. ఈ విషయంలో అమాయకురాలు రమ్య. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్. పిచ్చిగా నిన్ను ప్రేమిస్తుంటే నీకు కనపడలేదు. ఎన్ని విధాలుగా తన లవ్ ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు చూడలేకపోయావు. రమ్య తన పెయింటింగ్స్ లా ప్యూర్ అండ్ బ్యూటిఫుల్. తన జీవితంలో వచ్చే వాళ్ళు రెయిన్బోలా కలర్స్ యాడ్ చేయాలని నేను అనుకోవడం తప్ప, కానీ నువ్వు గ్రేట్ ఓన్ యాడ్ చేసావు. తాన్యతో తిరిగావు, రమ్యతో 2 టైమింగ్ చేసావు. నేను 2 టైమింగ్ చెయ్యలేదు. స్టాప్. నువ్వు రమ్యకి కరెక్ట్ కాదు, అందుకే ఈ గిఫ్ట్స్ పంపించాను. నీది తాన్యది ప్రేమ నిజమై ఉంటే నువ్వు తాన్యతో వెళ్ళిపోయేవాడివి. కొంచెం బాధపడినా రమ్య ఇస్ సేఫ్. నీలాంటి వాళ్ళు తేల్చరని ఈ గిఫ్ట్స్ తో నీ డిసిషన్ ని ఫోర్స్ చేశాను. అయినా నీకు ఇవన్నీ ఏం అర్థం కావు. యూ డోంట్ డిజర్వ్ రమ్య. తానే అనితో వచ్చింది గిఫ్ట్స్ వల్ల. పాపం రమ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా తనను తాను మర్చిపోయేలా నిన్ను పిచ్చిగా ప్రేమించింది. కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఆఫీస్లో లవ్ ఉండకూడదు అనుకున్నాను. దట్ ఈస్ సో స్టూపిడ్. రమ్యతో ప్రేమలో పడ్డా. నన్ను నేను తప్పించుకోవడానికి ఐఎమ్ సీయింగ్ తాన్య అని రమ్యతో చెప్పా. నువ్వు నీ తరఫు నుంచి ఆలోచించావు, రమ్య సైడ్ నుంచి ఆలోచించలేదు. రమ్య లేకపోతే నేను లేను. నేను లేకపోతే నాకు ఈ కెరియరే అనవసరం. ఇప్పుడు ఎలాగో రమ్య కంపెనీలో లేదు, ఇంకేం ప్రాబ్లం? అనుకోలేదు రమ్యాని తాన్యాని ఇద్దరిని హర్ట్ చేస్తానని. నువ్వు సారీ చెప్పినా వినే సిచ్యువేషన్ లో లేదు రమ్య. తెలుసు. రమ్యాని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు. నీకు చెప్పే ధైర్యం ఉందా? నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. అది జరిగే పనేనా? ఇంపాసిబుల్. నాకు రమ్య అడ్రస్ ఇస్తావా? కమ్. ఆర్ట్ కోసం వెళ్ళిందని తన అందరికీ చెప్పింది, కానీ నాకు తెలుసు తన హార్ట్ బ్రేక్ అయి వెళ్ళిందని. నువ్వు వస్తావని తనకి ఇంకా నమ్మకం ఉందేమో, అందుకే నీకోసం ఈ బాక్స్ వదిలి వెళ్ళింది. నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్కి ఒక రెయిన్ చెక్ రాసుకుంది. కానీ
నీకిచ్చే ఛాన్స్ నువ్వు తనకివ్వలేదు. శాంతినికేతన్, కోల్కతా, ఇండియా. ఎవరు చెప్పారట ఇండియాలోనే వార్మ్త్ ఉందని, ఇండియాలోనే వైబ్రెన్సీ ఉందని, ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్ అని. బాయ్. ఏం చేస్తాడంటావు? నేనే విక్కినైతే ఐఎమ్ సారీ. ఐ కెప్ట్ యు వెయిటింగ్. నీ ప్రేమను గుర్తించలేదు. నన్ను చేరదీస్తావో చంపదెబ్బలేస్తావో నీ ఇష్టం. నేను మాత్రం నేను వదలను. ఐఎమ్ ఆల్ యోర్స్. ఓ సో స్వీట్. లైఫ్ని సెలబ్రేట్ చేసే ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే. ఐఎమ్ స్టిల్ అ వైఫ్ అండ్ గోపీస్ గర్ల్ ఫ్రెండ్. విల్ యూ మ్యారీ మీ? Of course. కంగ్రాట్స్. Vicky, this needs your attention. Vicky. Vicky. This needs your attention. ఇది కాదు, సంథింగ్ ఎల్స్ నీడ్స్ మై అటెన్షన్. ఆ ఫైల్ నువ్వే సైన్ చేసేసే. ఇప్పుడే బాస్ని కలిసి నా రెసిగ్నేషన్ ఇచ్చేసాను. అండ్ నిన్ను వైస్ ప్రెసిడెంట్గా నేను రికమెండ్ చేశాను. Thank you, Vicky. ఆల్ ద బెస్ట్, డూ వెల్. Thank you. అమ్మ, నీకు నచ్చిన సంబంధం నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ పంపించు. డల్గా ఉన్నావు, నన్ను తిట్టలేదు. అంత బానే ఉంది కదా? అమ్మా, అంత బానే ఉంది. గొంతులో బాధ వినిపిస్తుంది. ఏమన్నా ప్రాబ్లమా? ఉంటే అన్నీ వదిలి వెంటనే ఇంటికొచ్చే రమ్య. అరే, నువ్వు చెప్పింది ఓకే అన్న ప్రాబ్లమే నీతో. బాయ్. నాకైతే మీరు ఓకే. మీరు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పేస్తా. 1 second. హలో, విక్కీకి నాకు మధ్య ఎందుకు వస్తున్నావు? వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎలా దొరికింది నా నంబర్? నీ నంబర్ తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. వదల్వా మమ్మల్ని. నేను అన్ని వదిలేసి దూరంగా వచ్చాను. యూ డోంట్ హ్యావ్ టు బి ఇన్సెక్యూర్. ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ మీ. ఓహో. డోంట్ ఎవర్ అటెంప్ట్. చిన్న పిల్లలా మాట్లాడడం మానవా? ప్లీజ్ లీవ్ మీ అవుట్ ఆఫ్ దిస్. అదే ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టుంది. సి, ఎవ్రీబడి హ్యాస్ ఎ పాస్ట్. నాకే అభ్యంతరం లేదు. నువ్వు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేస్తా. క్యూట్. రమ్య, నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడేదేం లేదు. ఎవడీడు? చిరాగ్గా? హీస్ మై ఫియాన్సీ. అయితే అమ్మకు కాల్ చేసి కన్ఫర్మ్ చేయమంటావా? నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది చూసా, తాన్య చెప్పింది విన్నా. ఐ నో. ఐ నీడ్ ఎ ఫేవర్ రమ్య.
ఈ రెయిన్ చెక్ మీద నీకు గౌరవం ఉంటే నేను వాట్సాప్లో పంపిన పిక్ పెయింటింగ్ చేసి నాకు ఇవ్వు. బాస్ ఇక్కడ డేట్ జరుగుతుంది. ఈ రెయిన్ చెక్ వాట్సాప్ లో పెయింటింగ్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? బయటకెళ్ళు. విక్కీ ప్లీజ్ లీవ్. నేను ఉంటున్న అడ్రస్ అది. హలో తాన్యా, చెప్పు. నువ్వెప్పుడు హైదరాబాద్ నుంచి కోల్కతాకి మొదటి ఫ్లైట్ తీసుకుని అర్జెంట్గా వచ్చాయి. ఎందుకు? ఐ వాంట్ టు టాక్ టు యూ. ఆల్రైట్. యా, బాయ్. ఓ విక్కీ, మనం కోల్కతాలో కలుసుకోవడం చాలా బాగుంది. అయినా ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను నీకు 2 విషయాలు చెప్పడానికి. కొంతమందికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాదు. ఇది ఇవ్వటానికి వచ్చాను అంతే. రమ్య, విక్కీ, మా మదర్ పోర్ట్రేట్ సాధించావు విక్కీ. ఐ లవ్ యూ ఈవెన్ మోర్ నౌ. ఛీ, ఇంత దిగజారుతావు అనుకోలేదు. రెయిన్ చెక్ యూస్ చేసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు ఇష్టం లేకపోయినా తానే కోసం పెయింటింగ్ గీంచావు. ఐ హేట్ యూ ఫర్ దిస్. రమ్య. తాన్యా, నువ్వు వెతుకుతున్న పెయింటర్ రమ్య. తనకిష్టం లేకపోయినా ఈ పోర్ట్రేట్ తనే చేసింది. దిస్ ఇస్ వెరీ డియర్ టు మీ. తాన్యా, నేను నీకు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఇది. అండ్ ఇంతకుముందు గిఫ్ట్స్ అన్ని అను నా పేరుతో పంపింది. ఆఫీస్లో లవ్ ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే రమ్యకు దూరం అయిపోయాను. కానీ అను ఈ గిఫ్ట్స్ అన్ని పంపి సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసింది. ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ ఇన్ ఎనీ వే. నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు తాన్యా. హౌ స్టూపిడ్ ఇస్ దట్? థ్యాంక్ యూ సో మచ్ రమ్య. యూ హ్యావ్ నో ఐడియా హౌ మచ్ దిస్ మీన్స్ టు మీ. తాన్యా వరడ్, నేను పోర్ట్రేట్స్ చేసిన వారికి ఎప్పుడు చెడు జరిగింది. అందుకే పోర్ట్రేట్స్ వేయడం మానేశాను. నేను ఈ పోర్ట్రేట్ రెయిన్ చెక్ వల్ల చేశాను. ప్లీజ్ డిస్ట్రాయ్ ఇట్ రైట్ అవే. రమ్య, మై మామ్ is already in heaven. My dad is really sorry about what happened the other day. ఆయనే పర్సనల్గా నీకు సారీ చెప్దామని నీ గురించి వెతుకుతున్నారు. Now I understand why my dad wanted to say sorry to you. Because you're a nice girl. One more thing. నేను ఎంత వద్దనుకున్నా, ఎంత ట్రై చేసినా వికీ మనసులోంచి మాత్రం నేను తీయలేకపోయాను. ప్రేమ అంటే ఏంటో అర్థమైంది. He's all yours. You won. అలా అని నేను ఓడిపోలేదు. ప్రేమంటే ఏంటో తెలుసుకుని నేను కూడా గెలిచాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఆల్ దాట్ యూ హ్యాడ్ టు గో త్రూ. నౌ ఐ లీవ్ యూ టు లవ్ బర్డ్స్ అలోన్. టేక్ కేర్. తాన్యా, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ. రమ్య, నేను నీతో మాట్లాడాలి. I don't want to talk to you. వన్ డన్. రమ్యని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు 2 డన్. నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. 3 రమ్యకు ఐ లవ్ యూ చెప్పాలి. కాదు, రమ్యతోనే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పించాలి. 1 2 3 4 కాదు, 1 2 4 3 ఐ టు లవ్ యూ. హే, వికీ కోల్కతా వచ్చి నన్ను కలిసాడు. ఎందుకెంత కాంప్లికేట్ చేసావా నువ్వు? ఐఎమ్ రియలీ సారీ.
నువ్వు తర్వాత బాధపడతావని నీకు చెప్పలేదు. నువ్వు ఇంకా ఆపు. యు మై బెస్ట్ ఫ్రెండ్. నీకు కష్టం వస్తే నువ్వు హ్యాండిల్ చేయగలవేమో కానీ నేను చూడలేను. అందుకని డోంట్ సే దట్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ యూ. విక్కీ వచ్చాడు కదా, ఒప్పేసుకో. లవ్ చేస్తున్నా అంటే ఒప్పేసుకో. కానీ కొంచెం ఏడ్పించాలనుంది. ప్లీజ్. నీ ఇష్టం. ఇంకొక గుడ్ న్యూస్, రిత్తి గోపికి ఎస్ చెప్పింది. వావ్, గోపికి కంగ్రాట్స్ చెప్పు. మరి నీ సంగతి ఏంటి? ఇప్పుడే రైట్ స్వైప్ చేసా. గోయింగ్ ఫర్ న్యూ ఫ్రాగ్స్. అయ్యో, నువ్వు మారువు. లైఫ్ టైం గ్యారంటీతో పుట్టా. చలో బాయ్. రమ్య, నెక్స్ట్ మంత్ పెళ్లికి ఏర్పాట్లు చేసేయమంటావా? యు నో వాట్, ఇక్కడ కాళీఘాట్లో కాళీమాత టెంపుల్కి వెళ్తే తెలుసు, మనం అనుకునేది అనుకున్నట్టు జరుగుతుంది. కానీ నరేష్, నేను విక్కీతో యా ఐ నో. నాకు బ్యాక్ స్టోరీతో ఏ ప్రాబ్లమ్స్ లేవు. బ్యాక్ స్టోరీ ఫ్రంట్కి వచ్చినట్టుంది. అది కాదు నరేష్, నేను విక్కీని ప్రేమి. ఫ్యూచర్లో ఈ స్టోరీ రాకుండా చూసుకుంటా. డోంట్ స్టాప్ హర్. ఇట్స్ ఆల్ ఓవర్. చెప్పింది కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? స్టాప్ నరేష్, ప్లీజ్ స్టాప్, ప్లీజ్. అట్టు చూస్తావేంట్రా? నరేష్, యు ఆర్ నాట్ పాస్. ప్లీజ్ స్టాప్. పెళ్లి ఫిక్స్ అయింది. చెప్తే అర్థం కాదా? ప్లీజ్, నేను మళ్ళీ ఎందుకు వచ్చావురా? మాట్లాడుకునేవరా నన్ను? మాట్లాడుకునే మనసు మారచ్చరా? ఇంత దూరం వచ్చింది అన్ని సెట్ చేసుకుందంటే మధ్యలో నువ్వేంట్రా? విక్కీ, నేను మాట్లాడినాను కదా. నా ఫీలింగ్స్ చెప్పుకుందాం అనుకుంటే మధ్యలో నీ ఫీలింగ్స్ ఏంట్రా? అడ్డంగా. రమ్య, డోంట్ టాక్ టు మీ. అబ్బా అబ్బా, చిన్న కుట్టాడు. అబ్బా అమ్మా, ఈ బ్యాక్ స్టోరీ ఉన్న వాళ్ళు మనకు వద్దమ్మా. ఏమైందా? అప్పుడు అయిపోయారమ్మా. అబ్బా, నేను డ్రాప్. రమ్య స్టాప్. రమ్య, నా మాట విను. నా మాటల్ని క్యాచ్ అయినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? రమ్య స్టాప్. వెళ్ళి రౌడీలా గొడవపడు. రమ్య, నీ మనసులో ప్రేమ ఉంటే నాకెందుకు చెప్పలేదు? రమ్య, నువ్వు తానే ప్రేమిస్తావు నాకు చెప్పావు అది కదా. నిజం కాదని నీకు తెలుసుగా. అబద్ధం నువ్వు చెప్పలేదుగా. అది ఆఫీస్ లో పెట్టుకున్న ప్రిన్సిపల్ వల్ల అని నీకు తెలీదా? ప్రిన్సిపల్ ఉంటే తానేతో వెళ్ళిపోవాల్సింది. కోపంలో కూడా నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావు? టాపిక్ డైవర్ట్ చేయకు. ఆయన యూఎస్ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ మాట వినే కదా యూఎస్ వదులుకున్నాను, తెలీదా? ఇప్పుడు ఎందుకు నా మాట వినట్లేదు? ఎందుకు వినాలేంటి? నేను అంత కష్టపెట్టానందుక? జీవితాంతం సుఖ పెట్టడానికి.